శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలో ఉన్న 6 ప్రశ్నలకు సమాధానం మనం చర్చించుకుంటున్నాం. వాటిలో మొదటి 3 ప్రశ్నలకు సమాధానం మనం తెలుసుకున్నాం. మొదటి ప్రశ్న, సమస్త జనులకు శ్రేయస్సు కలిగించేది ఏంటి? అది భగవంతుని భక్తి సేవ. ఆత్మకు నిజమైన తృప్తి కలిగించే ధార్మిక శాస్త్రాల సారం ఏంటి? అది కూడా మనం తెలుసుకున్నాం. ఆ సాక్షాత్ భగవంతుని నామ జపం చేయటం, భగవంతుని నామాల్ని వినడం అనేది అది నిజ సర్వధర్మ శాస్త్రాల సారం. భగవంతుడు ఎందుకు దేవకి గర్భంలో శ్రీకృష్ణుడు అవతరించాడు అనేది కూడా మనం లాస్ట్ టైం మనం డీటెయిల్ గా అనలైజ్ చేసాం. కుంతీదేవి యొక్క స్తుతి ద్వారా భగవంతుడు తన భక్తుల్ని కీర్తించడానికి, భక్తుల తృప్తి కోసం, ప్లస్ భూభారాన్ని తగ్గించడానికి ఆయన అవతరించారు. తర్వాత బ్రహ్మదేవుని ప్రార్థన మేరకుగా ఆయన అవతరించారు. ఈరోజు ఆయన భగవంతుడు ఈ సృష్టిలో, ఈ భౌతిక ప్రపంచంలో ఎటువంటి కార్యాలను ఆయన నిర్వహిస్తాడు, ఎలా ఈ సృష్టి కలిగిస్తాడు, అండ్ ఈ సృష్టిలో ఆయన ఎలాగా భాగం అవుతాడు అనే విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ ప్రశ్నకు సమాధానం కూడా 2వ అధ్యాయంలో మనకు దక్కుతుంది. 2వ అధ్యాయంలో మనం చూసాము. మొదటి స్కందం 2వ అధ్యాయంలో సాక్షాత్ భగవంతుని శ్రీకృష్ణుని ఆరాధన అభోక్షజే భక్తి యోగం అజోక్షజ. ఆ భగవంతునికి భక్తి సేవ అనేది పరమ ఉన్నతమైన ధర్మం. ఆ ధర్మాన్ని పాటించడం అంటే ఆ భగవంతుని నామాన్ని మనం వినడం. ఎందుకు మనం భగవంతుని శ్రీకృష్ణుని ఆరాధన చేయాలి? చాలా మంది ముక్కోటి దేవతలు ఉన్నారు, ముక్కోటి దేవతలను మనం ఆరాధించవచ్చు కదా, ఎవరినైనా ఆరాధించినా ఒకటే కదా అని కొందరు ప్రశ్నలు అడుగుతారు. సో దానికి సమాధానం ఇక్కడ సూత గోస్వామి వారు ఇస్తున్నారు. ఈ యొక్క మెయిన్ క్వశ్చన్ ఏంటది? మెయిన్ ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న క్వశ్చన్, ఆ భగవంతుడి అవతరించినప్పుడు ఎటువంటి కార్యాలు ఆయన ఇక్కడ నిర్వహిస్తారు. దానికన్నా ముందు ఇంపార్టెంట్ ఈ పాయింట్ ఒకటి ఉంది. ఏంటంటే, ఎందుకు మనము విష్ణునే పూజించాలి? ముక్కోటి దేవతలు ఉన్నారు, బ్రహ్మదేవుడు ఉన్నాడు, ఇంద్రదేవుడు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, దుర్గాదేవి, ఇప్పుడు దుర్గా నవరాత్రి జరుగుతాం, దుర్గాదేవి ఉన్నారు. వారిని ఎందుకు పూజించకూడదు? సో ఇక్కడ సూత గోస్వామి వారు దానికి క్లారిటీ ఇస్తున్నారు. సత్వం రజస్తమ ఇది ప్రకృతేర్ గుణైస్తైర్ యుక్త పర పురుష ఏక ఇహాస్య దాతే స్థితి ఆదయే హరి విరించి హరేటి సంజ్ఞాః శ్రేయాంసి తత్ర ఖలు సత్వ తనోర్నృణాంసి. సూత గోస్వామి వారు అంటున్నారు, సత్వం రజస్తమ ఇది, ఈ 3 గుణాలు ఉన్నాయి ప్రపంచంలో. ఈ భూలోకంలో, ఈ భౌతిక ప్రపంచంలో 3 గుణాలు మమ్మల్ని ప్రభావిస్తుంది. మనం ఏది చేసినా, ఏం మాట్లాడినా, ఏం తిన్నా, ఏం చూసినా, పడుకున్నా, లేచినా, ఏ పని చేసినా
పని చేయకపోయినా ఈ 3 గుణాలతో ప్రభావంతోనే మనం చేస్తాం. వీరి ప్రభావంతో మనం ఏం చేయలేం, లేకపోతే మనం ఏం చేయలేం. సో సత్వం రజస్తమ ఇది ప్రకృతేర్ గుణైస్తైర్ యుక్త. ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుడు కూడా ఈ 3 గుణాల ఇండైరెక్ట్ గా దాని సంఘంలోకి వస్తుంది. మనమందరము కూడా ఈ భౌతిక లోకంలో ఈ 3 గుణాలకు మనం ప్రభావితులయ్యి, భగవంతుడు ఈ భౌతిక లోకంలో ఆయన అవతరిస్తున్నాడు. సో ఆ దేవాది దేవుడు భగవంతుడు అవతరించినప్పుడు ఆయన కూడా ఈ 3 గుణాలకు ప్రభావితుడు అవుతాడా? కాదు. ఎందుకు? పరహ పురుష, ఆయన పరం పురుష. మనమందరము కూడా బద్ధజీవులం. భగవంతుడు బద్ధజీవుడు కాదు. భగవంతుడు పురుషోత్తముడు. ఈ భౌతిక లోకంతో సంబంధమే లేదు. ఎలాగైతే ఇప్పుడు జైల్లోకి ఒకసారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక్కొక్కసారి సంవత్సరానికి ఒకసారి విజిట్ చేస్తాడు. అతను విజిట్ చేసింది తను ఖైదీ అయిపోయాడని కాదు, ఆ ప్రాంతం పరిశీలించడానికి ఆయన అక్కడికి ప్రవేశించాడు. ఎగ్జాక్ట్లీ అలాగనే భగవంతుడు కూడా భూలోకంలో అవతరించినప్పుడు ఆయన 3 గుణాలలో భాగంగా కనిపిస్తాడు, కానీ 3 గుణాలకు ప్రభావం ఆయన మీద పడదు. సో యుక్త పరహ పురుష ఏక ఇహాస్య ధాతే, అలా కనిపిస్తాడు. కానీ ఆయన ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుడు ఈ 3 గుణాలలో ప్రభావితమైనట్టుగా కనిపిస్తాడే, కానీ ఈ ప్రపంచంలో ఆయన 3 రకాల, అంటే సృష్టి, స్థితి, లయ, ఈ 3టిని ఆయన ఈ లోకంలో నడిపిస్తున్నారు. ఎలా నడిపిస్తున్నారు? హరి విరించి హరేతి. హరి అంటే విష్ణుమూర్తి, విరించి అంటే బ్రహ్మదేవుడు, హర అంటే శివుడు. ఈ 3 రూపాలలో ఆ భగవంతుడు ఈ భౌతిక ప్రపంచాన్ని నడిపిస్తుంది. బ్రహ్మదేవుడు రజోగుణానికి అధిపతి, ఆ శివుడు తమో గుణానికి అధిపతి, సాక్షాత్ విష్ణుమూర్తి ఆయన సత్వగుణానికి అధిపతి. రజోగుణంలో సృష్టి జరుగుతుంది, అందుకని బ్రహ్మదేవుడు సృష్టికర్త అంట. తమో గుణంలో ఎప్పుడు కూడా ప్రళయం జరుగుతుంది, అందుకనే శివుడు తమో గుణానికి అధిపతి అండ్ ప్రళయానికి ఆయన కారకుడు. కానీ విష్ణు ఆయన వీరిద్దరికి అతీతంగా సత్వగుణానికి అధిపతి అయి ఆయన లయం, మెయింటెనెన్స్, ప్రపంచాన్ని నడిపించడానికి ఆయన కాదు. సో స్థితి ఆదయే హరి విరించి హరేటి సంజ్ఞ శ్రేయాంసి తత్ర కలు సత్వతనో నృణాంసు. సుతుగోస్వామి చెప్తున్నారు, ఈ 3 కూడా భగవంతుని రూపాలే, కానీ ఈ 3టిలో సాక్షాత్ విష్ణుని పూజిస్తే మాత్రమే శ్రేయస్సు లభిస్తుంది, ఉన్నతమైన శ్రేయస్సు లభిస్తుంది. బ్రహ్మదేవుడు శివుడిని పూజిస్తే జరగదు. సో శ్రీల ప్రభుపాద వారు చాలా చక్కగా దీన్ని అనలిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు భగవంతుని 2 రకాల ఎక్స్పాన్షన్స్ ఉన్నాయి, అంశాలు. ఒకటి విష్ణుతత్వ అంశం, ఇంకోటి జీవతత్వ అంశం. విష్ణుతత్వ అంశాల్లో ఏమేమి ఉన్నాయి శ్రీల ప్రభుపాద చెప్తారు. మొదటికి సాక్షాత్తు భగవంతుడు శ్రీకృష్ణుడే, దేవాది దేవుడు శ్రీకృష్ణుడు ఆది పురుషుడు, గోవిందమాది పురుషం తమహం భజామి, ఒరిజినల్ పురుషుడు. ఆయన నుంచి బలరాముడు అవతరిస్తారు. బలరాముడి నుంచి మొదటికి సంకర్షణ నుంచి మొదటి నారాయణ నుంచి రెండవ సంకర్షణ. సో సంకర్షణ 2 అవతారాలు ఉన్నాయి. సో కృష్ణుడు తర్వాత బలరాముడు తర్వాత సంకర్షణ తర్వాత నారాయణ తర్వాత ఇంకో 2వ సంకర్షణ. తర్వాత
ఈ రెండో సంకర్షణ నుంచి 3 విష్ణుమూర్తులు, వారిని పురుష అవతార అంటారు. పురుష అవతార అంటే ఈ భూలోకాన్ని సృష్టి చేయటానికి భగవంతుడు 3 విష్ణు అవతారాలు తీసుకున్నాడు. శ్రీకృష్ణుడు 3 విష్ణు అవతారాలు తీసుకున్నాడు. ఎవరా 3 విష్ణు అవతారాలు? మహావిష్ణు, గర్భోదక శాయ విష్ణు, మళ్ళీ క్షీరోదక శాయ విష్ణు. దీని డీటెయిల్ మళ్ళీ నేను ఇంకా కొంతసేపు తర్వాత మళ్ళీ చెప్తాను, ఈ 3 పురుషావతారాలు ఎలా వాళ్ళు అవతరించారు. సో శ్రీకృష్ణుడు 3 పురుషావతారాలుగా, భగవంతుని ఎన్నో అవతారాల తర్వాత పురుషావతారాలు 3. ఈ 3 పురుషావతారాలు ఈ సృష్టికి కారకులు. ఈ సృష్టి కారకులు, అలాగనే సృష్టి స్థితి లయం అన్నిటికీ కారకులు. వాటిలో మొదటి అవతారము మహావిష్ణు, రెండోది గర్భోదక శాయ విష్ణు, మూడోది క్షీరోదక శాయ విష్ణు. మన ప్రతి హృదయంలో పరమాత్ముడు అంటున్నాం కదా, ఆ పరమాత్మ యాక్చువల్లీ ఈ క్షీరోదక శాయ విష్ణు. ఆయన ఒరిజినల్ పేరు పరమాత్మ, ఒరిజినల్ ఆయన ఎటువంటి విష్ణు? ఆయన క్షీరోదక శాయ విష్ణు. ఇప్పుడు మనము సామాన్యంగా అందరూ కూడా త్రిమూర్తులు అంటాం, బ్రహ్మ విష్ణు మహేశ్వర. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తులలో ఉన్న విష్ణు కూడా ఈ క్షీరోదక శాయ విష్ణు. సో ఈ క్షీరోదక శాయ విష్ణు పరమాత్మునిగా ఈ ప్రపంచాన్నిటిని స్థితి మెయింటెనెన్స్ చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ మీరు చూడగలరు, శ్రీకృష్ణుడి నుంచి పురుషావతారాల వరకు అంతా కూడా విష్ణుతత్వం. విష్ణుతత్వం అంటే శ్రీకృష్ణునికి ఇక్కడున్న అవతారాలన్నిటికీ ఏ తేడా లేదు, ఏ భేదం లేదు. అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం. అద్వైతం అంటే వాళ్ళు 2 కాదు, ఒకరే. శ్రీకృష్ణుడే విష్ణు, శ్రీకృష్ణుడే నారాయణుడు, శ్రీకృష్ణుడే బలరాముడు, శ్రీకృష్ణుడే సంకర్షుడు, శ్రీకృష్ణుడే మహావిష్ణు. శ్రీకృష్ణుడిలో ఉన్న శక్తులన్నీ కూడా మహావిష్ణువులో ఉన్నాయి. మహావిష్ణువులో ఉన్న శక్తులన్నీ కూడా వారి ఇద్దరిలో భేదం లేదు. కానీ ఇక్కడ కింద బ్రహ్మదేవుడు, శివుడు అండ్ ప్రపంచంలో కనిపించని అన్ని జీవులందరూ కూడా జీవతత్వం. ఈ జీవతత్వం వీరందరూ కూడా భగవంతునితో సమానం కాదు. భగవంతుడు పురుషోత్తముడు, మనము అణు. భగవంతుడు విభు, మనమందరం. భగవంతుల్లో అమితమైన శక్తులు ఉన్నాయి. భగవంతుని అన్ని ఏ అవతారంలో అయినా అమితమైన శక్తులు, కానీ జీవుల్లో అంత శక్తులు లేవు, అల్పమాత్రం, అణుశక్తి. సో ఆ జీవతత్వంలో భాగం యాక్చువల్లీ బ్రహ్మదేవుడు, శివుడు అండ్ మిగతా 3 కోటి దేవతలు అండ్ మనందరం అన్ని జీవులమందరము కూడా, మానవులు కూడా 84 లక్షల జీవరాశుల్లో ఉన్న అన్ని జీవులు కూడా ఈ జీవతత్వంలో భాగం. కాబట్టి సూత గోస్వామి ఏం చెప్తున్నారు ఇక్కడ కింద, ఈ లైన్ కింద, ఈ జీవతత్వంలో ఉన్న వారందరూ కూడా 3 గుణాలకు ప్రభావితులవుతారు: సత్వగుణ, రజోగుణ, తమోగుణం. కానీ విష్ణుతత్వంలో ఉన్న వారు ఎవరు కూడా 3 గుణాలు ప్రభావితులు. వారెప్పుడు 3 గుణాలకి అతీతంగా మోక్ష పురుషులుగా. వారు ఎప్పుడు కర్మబంధనం వాళ్ళు అంటుకోదు. కానీ విష్ణుమూర్తులు కాను, విష్ణుతత్వం కాకుండా ఏ తత్వమైనా కూడా కర్మబంధనంలో వచ్చి. అందుకని ఇక్కడ సూత గోస్వామి వారు చెప్తున్నారు, బ్రహ్మ, శివ, విష్ణు జీవులందరూ కూడా భగవంతుని అంశమే. కానీ ఈ మూడిట్లో విష్ణుమూర్తి ఆ విష్ణువును ఆరాధించినప్పుడు అది శ్రేయస్కరమైంది. ఎందుకంటే విష్ణు 3 గుణాలకి అతీతం. సో అందుకనే ప్రభుపాద వారు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో బ్రహ్మదేవుడు రజోగుణానికి అధిపతి, ఆయన సృష్టి చేస్తారు.
విష్ణుమూర్తి సత్వగుణానికి అధిపతి, ఆయన లయం, స్థితి. శివుడు తమో గుణానికి అధిపతి, ఆయన లయం, ప్రళయాన్ని కారకులు. సో ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా ఒక ఒక జైలు. మనము సెంట్రల్ జైలు మనం పోలిస్తే ఈ భౌతిక జైలు సృష్టి చేసిన వారు బ్రహ్మదేవుడు. ఈ జైలుని పగలగొట్టే కారకులు శివుడు. కానీ జైలుని మెయింటైన్ చేయటం, మామూలుగా ఏ జైలు అయినా కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి ఒక సివిల్ ఇంజనీర్ పట్టుకొస్తారు, పగలగొట్టడానికి ఇంకొక ఇంజనీర్ పట్టుకొస్తారు. కానీ రన్నింగ్ ఆ జైలుని మెయింటైన్ చేయడానికి డైరెక్ట్ గా గవర్నమెంటే ఇన్వాల్వ్ అవుతుంది. అలాగా సాక్షాత్ శ్రీ విష్ణువే ఈ భౌతిక లోకాన్నైనా స్థితి మెయింటైన్ చేస్తున్నారు. అందుకనే మనం గాన మోక్షాన్ని పొందాలని కోరికుంటే, మనం ఈ భౌతిక భవబంధనాల చిక్కుల నుంచి మనం బయటికి పడాలని కోరికుంటే డైరెక్ట్ గా విష్ణునే మనం పూజించాలి, ఇతర దేవతల్ని మనం పూజించకూడదు. ఎవరైతే ఈ జైల్లోనే ఉండిపోవాలనుకుంటున్నారో, ఇప్పుడు జైల్లో కూడా 2 రకాల ఖైదీలు ఉంటారు. ఒకటి సీనియర్ ఖైదీ, ఒకటి జూనియర్ ఖైదీ. అంటే ఇప్పుడే వచ్చాడు ఆ జూనియర్, అతను తెలియదు లోపల ఏంటి ఎలా ఉండాలని. సీనియర్ అంటే కొంత మేనేజ్మెంట్ లో ఉంటాడు, లేదా మేనేజర్ పొజిషన్ లో ఉన్న పోలీసులు ఆ జైల్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా పోలీసులే. ఈ మేనేజర్ పొజిషన్ లో ఉన్నవారు ప్లస్ ఖైదీలు అందరూ కూడా ఆ ఒక జైల్లో ఉన్న నియమాలకి బద్ధింపబడి ఉంటారు. సపోజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి ఆ జైలుకి వెళ్ళాడు. ఆ రాష్ట్రపతికు ఆ జైల్లో ఉన్న నియమాలతో సంబంధం లేదు, ఆయన బయట లోకం నుంచి వచ్చాడు కాబట్టి. అలాగనే దేవాది దేవుడు శ్రీకృష్ణుడు విష్ణు, ఆయన ఈ భౌతిక లోకంలో మనకు అవతరించినట్టుగా కనిపిస్తాడే కానీ ఆయన ఈ భౌతిక లోకంలో 3 గుణాలకు ప్రభావితుడు కాదు. కానీ దేవతలు ఎవరైతే మేనేజర్స్, ఈ భౌతిక లోకాన్ని నడిపిస్తున్న శక్తిమంతులు, అలాగే మనలాంటి జీవులు, వారందరూ కూడా 3 గుణాలకు ప్రభావితులు. కాబట్టి ఈ భౌతిక లోకంలో ఉన్న రూపాలని ఎవరిని పూజించినా ముక్తి అనేది లభించదు. మనం పూజించాల్సింది ఈ భౌతిక లోకంలో ఉన్న రూపాలన్నిటికన్నా అతీతంగా ఉన్నది సచ్చిదానంద విగ్రహ. అటువంటి రూపాలు మనం పూజించాలి. సో దానికి క్లారిటీ ఇస్తూనే నెక్స్ట్ శ్లోకంలో సూత గోస్వామి వారు చెప్తున్నారు, ఆర్తివా దారుణో ధూమస్ తస్మాత్ అగ్నిస్త్రైమై తమసస్తు రజస్తస్మాత్ సత్వం యత్ బ్రహ్మ దర్శనం. పార్థివా దారుణో ధూమ. ఒక చక్కని మనం కాలుస్తుంటే మొదటికి ధూమ అంటే స్మోక్ వస్తుంది, పొగ. కొద్దిసేపటి తర్వాత ఆ పొగ మారిపోయి మనకు అగ్ని, మంటలు కనిపిస్తాయి. సో ఈ 3 స్టేజెస్ ఉన్నాయి. మొదటి స్టేజ్ చెక్క, రెండోది పొగ, మూడోది అగ్ని. వంట చేసేవానికి ఈ 3 అవసరమే వంట చేసేవానికి. కానీ 3 తనకు ఫలితం దేని వల్ల వస్తుంది? చెక్క ముక్క ఒకటే ఏమో ఉపయోగం లేదు, పొగ ఉంటే సరిపోదు, కావాల్సింది యాక్చువల్లీ అగ్ని. దాంతోనే మనం వంట చేసుకోము. అలాగనే యజ్ఞ ఆహుతులు ఇచ్చేవారు కూడా, వారు చెక్క ఉంటుంది, పొగ ఉంది, అగ్ని ఉంది. కానీ ఎప్పుడైతే అగ్నిలో వాళ్ళు ఆహుతులు వేస్తారు, ఇప్పుడే అది యజ్ఞం చేసినట్టు సమానం. చెక్క ముక్క ఉంటే యజ్ఞంతో సమానం. చెక్క మీద మనము నెయ్యి పోసామనుకోండి, అది యజ్ఞంతో సమానం కాదు. పొగలో మనం నెయ్యి పోసామంటే సరిపోదు, అగ్ని మీద. కాబట్టి ఈ 3 స్టేజ్లో మనకు అవసరం ఉన్నది, ఫలితం ఇచ్చేది అగ్ని. సో అలాగనే సత్వగుణ, రజోగుణ, తమోగుణ, రజోగుణ, సత్వగుణ. తమోగుణ అనేది చెక్కతో పోల్చారు, రజోగుణ అనేది పొగతో పోల్చారు, సత్వగుణ అనేది
ఆ, అగ్నితో పోల్చింది. ఎలాగైతే చెక్కతో మనకి పని లేదు, పొగతో మనకి పని లేదు, కానీ అగ్నితో మనకి అవసరం ఉన్న ఫలితం మనకి దక్కుతుంది. అలాగనే తమో గుణంతో మనం ఏం పొందలేం. రజోగుణంతో కొంత బెటర్, రజోగుణం పొగ చెక్క కన్నా కొంత బెటర్ స్టేజ్. కానీ వాస్తవంగా మనకి ముక్తి పొందాలి, భౌతిక లోకం, మనం పరమానందాన్ని మనం పొందాలి అంటే అగ్ని, సత్వగుణంలో మనం. సత్వం యత్ బ్రహ్మ దర్శనం, సత్వగుణంలో ఎవరైతే ఉంటారో బ్రహ్మదేవుణ్ణి దర్శించచ్చు, భగవంతుణ్ణి దర్శించచ్చు. తమో గుణంలో ఉన్నవారు, రజోగుణంలో ఉన్నవారు భగవంతుని దర్శించలేరు. ఎలాగైతే యజ్ఞంలో ఆహుతులు వేసేవారు ఎండిపోయిన చెక్క మీద వేరు, పొగలో వేరు, అగ్నిలో వేస్తారు ఆహుతులు. ఎందుకంటే అగ్ని ద్వారా భగవంతునికి వెళ్తుంది. అగ్నిలో ఆహుతులు వేశారంటే బ్రహ్మ దర్శనం. అలాగా సత్వగుణంలో జీవించిన వారు, సత్వగుణంలో విష్ణుని పూజించేవారు మాత్రమే భగవంతుని దర్శనం, భగవంతుణ్ణి పూజించగలుగుతారు. అందుకనే భేజిరే మునయోత్ అతాగ్రే భగవంతం అదోక్షజం సత్వం విశుద్ధం క్షేమాయ కల్పాంతే ఏను తానిహ. సుధు గోస్వామి అంటున్నారు, అందుకనే పెద్ద పెద్ద ఋషులు పురాతనం నుంచి భగవంతుణ్ణి, అగ్నిని, భగవంతుణ్ణి పూజిస్తున్నారు. వారు చక్కను పొగను పట్టించుకోవట్లేదు. వారు డైరెక్ట్ గా వారు అగ్నిని లేదా సాక్షాత్తు భగవంతుని అధోక్షజుని వాళ్ళు పూజిస్తున్నారు. ఎందుకంటే సత్వం విశుద్ధం క్షేమాయ. మనము మన జీవితంలో మన క్షేమం లభించాలంటే మనం ఆ సత్వగుణంలో దేవాది దేవుడు శ్రీకృష్ణుని పూజిస్తే మాత్రమే క్షేమాన్ని మనం పొందగలము. క్షేమాయ కల్పాంతే కల్పంతే ఏ ను తానిహ. నెక్స్ట్ ఆయన చెప్తున్నారు, ముముక్షవో ఘోర రూపాన్ హిత్వా భూత పతిన్ అత నారాయణ కళాశాంత భజంతి అనసూయవ. ముముక్ష అంటే మోక్షాన్ని, మోక్షవాంఛనతో ఉన్నవారు, మోక్షాన్ని పొందాలనుకునేవారు, కోరికున్నవారు, వారు ఘోర రూపాన్ని పూజించడం వారు హిత్వా రిజెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఎస్పెషలీ ఇప్పుడు నవరాత్రుల పూజలో చండీ పూజ ఘోరమైన రూపం, నాలిక బయట రక్తం కారుతున్నట్టు, తాపాలిక అంత హారము, చేతిలో ఒక శిరస్సు, రాక్షసుని శిరస్సు రక్తంతో కారుతున్నది, త్రిశూలంతో, ఇవంతా కూడా ఘోర రూపం. ముముక్ష కానీ ముక్తిని కోరుతున్న వారు కిత్వా ఇటువంటి రూపాన్ని వారు రిజెక్ట్ చేస్తారు. ఎందుకని రిజెక్ట్ చేస్తున్నారు? భజంతి అనసూయవ. వారేమన్నా అసూయతో, కోపంతో, విసుగుతో వారు రిజెక్ట్ చేస్తున్నారా? లేదు లేదు. వారందరికీ తెలుసు ఏందది, వీరందరూ కూడా ఈ ఘోర రూపాలన్నీ కూడా వారు భగవంతుని అంశము అని వాళ్ళకి తెలుసు. వారు భగవంతుని ప్రతి అంశానికి వారి ఆదరం ఉంది, వారి రెస్పెక్ట్ ఉంది. కానీ వారు మోక్షాన్ని పొందాలనుకుంటున్నారు కాబట్టి నారాయణ కళాశాంత, భగవంతుని శాంత రూపాన్ని మాత్రమే పూజిస్తారు. చూడండి, నారాయణ విగ్రహం, భగవంతుని విగ్రహాలు ఎక్కడ చూసినా చిరుమందహాసంతో ఆ నవ్వు, అలాగా ఆయన ఎవరైనా చూశారనుకోండి ఆ నవ్వును, ఆ నవ్వులో వాళ్ళు మునిగిపోతారు. ఆనందం వాళ్ళకు కూడా ఆటోమేటిక్ గా, ఎంత ప్రశాంతత. అదే ఘోరమైన రూపం చూసినప్పుడు అబ్బా ఇంత ఘోరంగా ఉంది అని భయపడిపోతారు. కళ్ళు తెరుచుకొని. సో ఆ నారాయణ కళాశాంత, ఎవరైతే ముక్తిని పొందాలనుకుంటున్నారో భగవంతుని నారాయణ శాంత రూపాన్ని వాళ్ళు చూపిస్తారు. కానీ సత్వగుణంలో ఉన్నవారు రజోగుణ తమో గుణంలో ఉన్న వాటిని అన్నిటినీ త్యజించి వారు శాంత రూపంలో ఉన్న, సత్వగుణంలో ఉన్న దేవాది దేవుడు
శ్రీ విష్ణుమూర్తిని వాళ్ళు పూజిస్తారు. కానీ రజస్తమ ప్రకృతయ సమశీల భజంతి వై. రజోగుణ తమో గుణంలో ఉన్న వారందరూ ఏం చేస్తున్నారు? పితృభూత ప్రజేషాది, పితృల్ని ఇప్పుడు రీసెంట్ గా పితృపక్షం అని పూజలు చేశారు. సో ఇదంతా రజోగుణ తమో గుణ లో ఉన్నవారు అటువంటి పూజలు చేస్తారు. ఏంటది? పితృభూత ప్రజేషాది. పితృపూజ. భూత ప్రజేషాది అంటే దేవతల్ని, ఘోరమైన రూపాలు, కాలభైరవ అలాంటి ఘోరమైన రూపాల్ని పితృభూత ప్రదేశాది శ్రీ ఐశ్వర్య ప్రజేక్షవ. ధనాన్ని, భౌతిక లోకంలో ధనం పెంచడానికి, ఐశ్వర్యం పెంచుకోవడానికి, వారి స్టేటస్ ని పెంచుకోవడానికి, వారి భౌతిక లోకాన్ని సుఖాన్ని పెంచుకోవడానికి వారు ఈ ఘోరమైన రూపాలను పూజిస్తారు. ఎవరు? రజోగుణంలో ఉన్నవారు, తమోగుణం. యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం బయట అంటా వింటుంటాం ఎవరిని పూజించినా ఒకటే అని. కానీ భగవద్గీతలో కానీ భాగవతంలో కానీ ఆచార్యులు, వైష్ణవ ఆచార్యులు వీటిని ఒప్పుకోరు. ఎందుకంటే విష్ణువుని పూజించడం వేరే, విష్ణువు ఒక అంశాన్ని పూజించడం వేరే. దానికి కరెక్ట్ గా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ సూత గోస్వామి వివరిస్తారు. శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో ఏదో చెప్పారు, యాంతి దేవవ్రత దేవాన్ పితృన్యాంతి పితృవ్రతా. యాంతి దేవవ్రత, దేవతల్ని పూజించిన వారు దేవతాలోకానికి వెళ్తారు. వారి గతి, వారి ఫైనల్ డెస్టినేషన్, వారు ఏం లభిస్తారు? దేవతాలోకానికి వెళ్తారు. పితృన్యాంతి పితృవ్రతా. పితృల్ని పూజించిన వారు పితృలోకానికి వెళ్తారు. పూర్వీకులు ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళిపోతారు. భూతాని యాంతి భూతేజ. భూత అంటే భూతపేత పిశాచాలను కొందరు పూజిస్తుంటారు. ఈ కాలంలో కొన్ని వారి మీద సినిమాలు కూడా వస్తున్నాయి. భూతపేతాలని పూజించినట్టు కొన్ని సినిమాలు కూడా వస్తున్నాయి. సో అటువంటి పూజలు చేసేవారు భూతలోకానికి వెళ్తారు. భూతాని యాంతి భూతేజ మధ్యాజినోపి మాం యాంతి మధ్యాజినో. కానీ నన్ను పూజించిన వారు నా లోకానికి తిరిగి వస్తారు. సో భగవద్ధామం ఉంది, భూతధామం ఉంది, పితృధామం ఉంది, అలాగనే దేవతాలోకం కూడా, దేవతాధామం కూడా. సో మనం ఎటువంటి రూపాలను మనం పూజిస్తామో అటువంటి రూపధామానికి మనం వెళ్ళిపోతాం. సో ఇప్పుడు మనం ఇక్కడ శాంతమైన నారాయణుని రూపాన్ని మనం పూజించాలా, లేదా ఘోరమైన రూపాన్ని మనం పూజించాలా? దానికి ఇక్కడ కరెక్ట్ గా ఎక్స్ప్లెనేషన్ సూత గోస్వామి. ఎవరైతే మోక్షాన్ని పొందాలనుకుంటున్నారో, ఈ భవబంధనం నుంచి, జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి మనం బయటికి పడిపోవాలనుకుంటున్నారో అటువంటి వారు సత్వగుణంలో సాక్షాత్ శ్రీకృష్ణుడు, శ్రీ విష్ణుని మాత్రమే పూజిస్తారు. కానీ ఎవరైతే ఈ భౌతిక లోకంలో మళ్ళీ జననం, మళ్ళీ పునరపి మరణం, పునరపి జననం, మూర్ఖులుగా మనం అలాగా ఈ చక్రవ్యూహంలో తిరుగుతూనే ఉన్నాము అని ఎవరైతే అనుకుంటారో రజోగుణం తమో గుణంలో దేవతా ఆరాధన చేస్తారు. యాక్చువల్లీ దేవతలకు కూడా ఆ ఆరాధన నచ్చట్లేదు. యాక్చువల్లీ చైతన్య చరితామృతలో చెప్తున్నారు, ఒకసారి ఒక భక్తుడు చండీదాస్ తను అద్భుతమైన పద్యాలు శ్రీకృష్ణుడికి ఆయన రాశారు. చండీదాస్ అని చాలా ఫేమస్. ఈవెన్ మన కవిత్వంలో, సామాజిక లోకంలో కూడా కవిత్వంలో ఉత్తమమైన కవితలు రాశారని పొగుడతారు చండీదాస్, బెంగాల్. మొదటికి శ్రీకృష్ణుని మీద పద్యాలు రాసే ముందు ఆయన దుర్గాదేవి మీద, ఎందుకంటే దుర్గాదేవి ఒక అపారమైన భక్తుడు. ఇన్ఫాక్ట్ ఆయన రాసిన పాటలు ఇప్పటికి కూడా బెంగాల్లో బాగా పాడుతున్నారు, ఆరాధిస్తున్నారు. దాంట్లో ఆరాధించినప్పుడు పాడుతుంటారు. సో చండీదాసుడు తను ఎప్పుడు కూడా చాలా ఐశ్వర్యవంతుడు. దేవి పూజ చేసేవారు, దుర్గాదేవి పూజ చేసేవారు చాలా ఐశ్వర్యవంతులుగా మారుతారు. సో దుర్గాదేవి పూజ చేస్తూ ఎంతో వైభవంతో దుర్గాదేవి పూజ చేస్తున్నాడు. ఇంటిలో పెద్ద భవనం ఉంది, ఆ భవనం ఎదురుగా ఒక పెద్ద గార్డెను, రకరకాల పూలు ఆయన అక్కడ చేసి వాటినన్నింటినీ అర్పిస్తున్నాడు.
ఎదురుగానే తన అన్నయ్య ఉన్నాడు, తన మహాన్ వైష్ణవ భక్తుడు. ఇద్దరు అన్నదమ్ములే. ఇతనేమో దేవి పూజ చేస్తున్నాడు, అతనేమో విష్ణు పూజ చేస్తున్నాడు. ఎదురుగానే ఉన్నాడు, కానీ పేదరికంలో చిక్కుకున్నాడు. విష్ణు పూజించిన వారు మామూలుగా పేదవాళ్ళుగా ఉంటారు. శివుడు దుర్గాను పూజించిన వారు ఐశ్వర్యవంతులుగా ఉంటారు మామూలుగా. 100% అలా ఉండాలని లేదు. సో సో ఈ విష్ణుమూర్తిని పూజించిన అన్నయ్య ఒక సామాన్యంగా చిన్నగా శాలిగ్రామం పూజ చేస్తున్నాడు. తను ఎప్పుడు కోరుతున్నాడు, మా తమ్ముడు ఎదురుగానే దేవి పూజ ఎంతో వైభవంగా చేస్తున్నాడు, నేను శాలిగ్రామం పూజ చాలా చిన్నగా నా నా స్తోమతగా నేను ప్రకారం నేను చేస్తున్నాను. నాకు అటువంటి ఒక గార్డెన్, పూలు పెంచే గార్డెన్ నాకు కూడా ఉండుంటే నేను అటువంటి పూలన్నీ నేను అర్పించేవాడిని అని ఎప్పుడు మనసులో ఆయన కోరుకుంటుండే. ఒకరోజు ఏం చేస్తాడంటే, తన అన్నయ్య ఆ వైష్ణవ భక్తుడు తను ఎదురుగా ఉన్న గార్డెన్ చూస్తూ అక్కడ మంచి పువ్వు ఉంటుంది, అద్భుతమైన పరిమళ భరితమైన పువ్వు, రంగుల చాలా అద్భుతం, ఆనంద ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో తను మనసులో అనుకుంటాడనమాట, ఈ పువ్వుని నేను ఈరోజు నారాయణుడికి నా శాలిగ్రామ శిలకు నేను అర్పిస్తున్నాను అని మనసులో అనుకుంటాడు. మరుసటి రోజు ఆ చండీదాస్ తెల్లవారి పూట పూలన్నీ కోసుకొని ఈ పువ్వు కూడా తీసుకెళ్లి దేవికి అర్పిస్తాడు, దుర్గాదేవికి అర్పించినప్పుడు దుర్గాదేవి వెంటనే ఆనందించి ప్రకటమయ్యి చండీదాస్ నువ్వు నాకు ఈ పువ్వు అర్పించావు, ఎంతో ఆనందంగా ఉంది నాకు, నువ్వు ఏమైనా కోరుకోయా అంటుంది. సో చండీదాసునికి డౌట్ వస్తుంది, ఇన్ని రోజుల నుంచి నేను అన్ని పువ్వుని అర్పించాను కదా, ఈ రోజు ఈ పువ్వు వల్ల నన్ను ఎందుకు మీరు అనుగ్రహిస్తున్నారు అని డౌట్ అడుగుతాడు చండీదాస్. సో అప్పుడు దుర్గాదేవి అంటుంది, ఇన్ని రోజులు నువ్వు అర్పించిన పువ్వు వేరే, ఈ యొక్క స్పెషల్ పువ్వు నాకు అర్పించింది అది వేరే. ఎందుకంటే ఈ పువ్వు ఆల్రెడీ మీ అన్నయ్య విష్ణుకు అర్పించి ఈ రోజు నాకు ఆ పువ్వు ప్రసాద రూపంలో నాకు అందింది, ఆ భగవంతుని ప్రసాదాన్ని నేను స్వీకరించడానికి నాకు భాగ్యం కలిగింది అని దుర్గాదేవి అనుకుంటుంది. కాబట్టి ఈ రోజు నువ్వు ఏం కోరుకున్నా నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. సో అప్పుడు చండీదాసు డౌట్ వస్తుంది, అంటే ఇన్ని సంవత్సరాలు నేను మీరు పూజించిందంత వేస్టా, మరి మిమ్మల్ని ఆపి నేను విష్ణుని పూజించుకోవచ్చు కదా అని. అప్పుడు చండీదేవి ఆవిడంటుంది, అవును, నువ్వు విష్ణుని పూజిస్తే నేను ఇంకా సంతృప్తి కలుగుతాను అని దుర్గాదేవి. ఆ రోజు నుంచి చండీదాసుడు తను విష్ణుదేవ భక్తుడిగా మారిపోతాడు. ఇలాగా యాక్చువల్లీ దేవతలందరికీ కూడా తెలుసు వారు భగవంతుడు కాదని, వారి స్థానం వారికి తెలుసు. ఇప్పుడు సపోజ్ మనము ఇక్కడ ఉన్న స్టేట్ మినిస్టర్ని తీసుకెళ్లి నువ్వే ప్రైమ్ మినిస్టర్ అనేసామనుకో, నువ్వే ప్రెసిడెంట్ అనేసామనుకోండి, అతను ఏమంటాడు, ఏ బాబు నేను కాదు, అలా అన్నావు అంటే పేపర్లో అంతా వెళ్ళిపోతే నా పేరు చెడిపోతుంది, రేపు పొద్దున్నే ప్రెసిడెంట్ ఆయన అరే ఎవరో పిచ్చోడు ఆ మినిస్టర్ ప్రెసిడెంట్ అంటున్నారు అంటే తను నవ్వుతాడు. సో అలాగా ముక్కోటి దేవతలు ఎవరో కూడా తనను భగవంతుడిని పూజించాలని అనుకోరు, వారిని మనం భగవంతుని భక్తులుగా పూజిస్తే ఇంకా ఆనందిస్తారు. అదే దానికి ఎగ్జాంపుల్ ఇదే చండీదాసుడు. సో చండీదాసుడు అలాగా భక్తుడిగా మారతాడనమాట. ఇది చాలా చాలా ఫేమస్ స్టోరీ అనమాట ఇది. సో మనమందరము కూడా తెలుసుకోవాలి ఈ విషయం. మనము గాన ఈ భౌతిక భవబంధనాల నుంచి పర్మనెంట్ గా మనం ముక్తి పొందాలి అనుకుంటే నారాయణ శాంత రూపంలో ఉన్న నారాయణ మనం అర్పించాలి, పూజించాలి, ఘోర రూపాన్ని కాదు. వారందరూ కూడా భగవంతుని అంశమే, చెక్క, పొగ, అగ్ని అన్ని ఒకటే కేటగిరీ, కానీ ఫలితం దేని వల్ల అందుతుంది? అగ్ని. సపోజ్ మనం మంచి పాయసం తయారు చేయాలి, మనం ఏంటి
చెక్క మీద మనం పాయసం పెట్టామనుకోండి, పాలు పాయసం అవుదు. అక్కడ మనకు కావాల్సింది అగ్ని. అలాగనే తమో గుణంలో మనం పూజిస్తే ముక్తిని పొందలేము, రజోగుణంలో పూజిస్తే ముక్తిని పొందలేము, సత్వగుణం. అలాగనే శివుణ్ణి మనం పూజిస్తే ముక్తి పొందలేము, బ్రహ్మదేవుని పూజిస్తే ముక్తి పొందలేము. శివుడిని, విష్ణుని మాత్రమే. హరిం వినా శృతిం న తరంతి. హరి భగవంతుని, శ్రీకృష్ణుని అనుగ్రహం లేకుండా ముక్తి పొందలేము. సో అందుకనే ఇక్కడ శాస్త్రాల్లో చెప్తున్నారు, ఉత్తమమైన ధర్మం విష్ణుని ఆరాధించడం, శ్రీకృష్ణుని ఆరాధించడం. ఆ శ్రీకృష్ణుడు ఈ భౌతిక లోకంలో 3 గుణాలను ఆయన ఇండైరెక్ట్ గా సంఘం పొందినట్టుగానే కనిపిస్తున్నారు. కానీ సత్వగుణంలో ఆయన ఉన్నట్టుగానే ఉన్నారే, కానీ ఆయన ఈ 3 గుణాలకు అతీతం. మనం విష్ణుని మనము మామూలుగా, ఆయన కూడా ఈ యొక్క సృష్టి స్థితి లయం త్రిమూర్తుల్లో ఒకటి ఆయన. ఈ త్రిమూర్తులలో వారిద్దరిని వదిలేసి ఈయన పూజిస్తే నాకెందుకు ముక్తి వస్తుంది? ఎందుకంటే ఆయన విష్ణు, ఆయనకు ఏ గుణాలు ఆయన తాకవు, ఆయన ప్రభావించదు. శిల ప్రభుపాద వారికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం. హిరణ్యకశిపు మందరాచల పర్వతానికి వెళ్ళి వేలాది సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. ఎవరి కోసము? బ్రహ్మదేవుణ్ణి యాచిస్తూ చేశాడు. బ్రహ్మదేవుడు ప్రకటమయ్యాడు, కోరాడు, అడిగాడు, నువ్వేం కోరుకుంటావయ్యా, ఇంత ఘోరమైన తపస్సు చేశావు ఏంటయ్యా? సో మొదటికి హిరణ్యకశిపు అడుగుతాడు, నాకు అమరణం, మృత్యు లేనిది, మేము చనిపోకూడదు, అటువంటి నాకు వరం ఇవ్వండి. బ్రహ్మదేవుడు అంటాడు, నేనే ఒకరోజు చనిపోవాలి, ఆ వరాన్ని నేను ఎలా ఇవ్వగలను నీకు? సో ముక్కోటి దేవతలు ఇంక్లూడింగ్ బ్రహ్మదేవుడు అందరూ కూడా 3 గుణాలలో బంధింపబడ్డారు. వీరు మమ్మల్ని ఈ 3 గుణాల నుంచి బయటికి ఎలా తీసుకెళ్ళగలరు? ఇప్పుడు సపోజ్ నన్ను చైర్లో ఎవరైనా చైర్ మీదకి నన్ను కట్టేశారు తాడేసి గట్టిగా, ఎదుటి వాడిని కూడా చైర్లో గట్టిగా కట్టేశారు తాడేసి. ఇద్దరు కూడా ఇతన్ని ఎలా సహాయపడగలము? మమ్మల్ని ఈ చైర్ నుంచి విడితీయాలంటే ఎవరైతే బంధింపబడలేదో చైర్కు తాడుతో, ఎవరైతే బంధింపబడలేదు తనే మమ్మల్ని తీయగలడు, కానీ మన చేతిలో మన శక్తితో కావదు. అలాగనే ఆల్రెడీ ముక్కోటి దేవతలతో పాటు మనం అందరము కూడా రకరకాల చైర్లకు బంధింపబడ్డాం. మనందరూ స్టూల్లో కూర్చున్నాం, వారు సింహాసనంలో బంధింపబడ్డారు. అంతే డిఫరెన్స్, చైర్స్ డిఫరెన్స్ అంతే. కానీ అందరూ బంధనమే. సో అటువంటి వారిని ఆ బంధనం నుంచి ముక్తి కలిగించాలంటే ఎవరైతే బంధనం నుంచి బయట ఉన్నారో వారు మాత్రమే చేయగలరు. అటువంటి వారెవరు? దేవాది దేవుడు, నారాయణుడు, శ్రీకృష్ణుడు, విష్ణుమూర్తి, వారు మాత్రమే. లేదా వారి భక్తులు మాత్రమే సాధించారు. వారి భక్తులు, శిల ప్రభుపాదులు వారి ఆచార్యులు మాత్రమే. వారికి 3 గుణాలు అంటుకోదు వారు. ఎలాగైతే ఇప్పుడు డాక్టరు సపోజ్ డాక్టర్ పేషెంట్ ని ముట్టుకుంటున్నాడు, డాక్టర్ పేషెంట్ ముట్టుకుంటే డాక్టర్కి రోగం అంటుకుంటుందా? లేదు. డాక్టర్ జాగ్రత్త తీసుకొని ముట్టుకుంటున్నారు పేషెంట్. అలాగా పరిశుద్ధమైన భక్తులు వారు కూడా మన సమక్షంలో, వారు మన పక్కన తిరుగుతుండొచ్చు, కానీ వారికి 3 గుణాల ప్రభావం వారికి పడదు. ఎందుకంటే వాటి నుంచి ఎలాగా బయట ఉండాలి అనే జ్ఞానము వారికి. అటువంటి పొందామంటే మనము కూడా ముక్తి పొందగలము. ఇక్కడ కల్పంతే ఏను తానిహ. ఎవరైతే అటువంటి ఆచారుల పూర్వంలో ఎవరైతే ముక్తిని పొందారో, అటువంటి మార్గంలో ఎవరైతే నడుస్తారో వారందరూ కూడా ముక్తి పొందగలరు. సత్వగుణంలో మాత్రమే, అగ్ని మాత్రమే. సో ఇప్పుడు ఇన్ఫాక్ట్ 5000 సంవత్సరాల వెనకాల
దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు కృష్ణుని బృందావన వాసులు అందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇంద్రయాగానికి తయారవుతున్నారు. సో కృష్ణుడు ఏం చెప్పాడు? ఇంద్రయాగం అవసరం లేదు, విష్ణు యాగం, గోవర్ధన పూజ. గోవర్ధన యాక్చువల్లీ కృష్ణుడే. సో గోవర్ధన పూజ చేద్దామంట. ఆ లీలలో మనందరికీ నేర్పించారు దేవత ఆరాధనము అవసరం లేదు. సో నెక్స్ట్ సూత గోస్వామి వారు చెప్తున్నారు, వాసుదేవ పరావేద, వాసుదేవ పరామక, వాసుదేవ పరాయుగ, వాసుదేవ పరాక్రియ, వాసుదేవ పరం జ్ఞానం, వాసుదేవ పరం తప, వాసుదేవ పరోధర్మో, వాసుదేవ పరాగతి. వాసుదేవ పరావేద, వేదాలన్నిటిని తెలుసుకున్న తర్వాత కృష్ణుడి గురించి నేర్చుకోవాలి. వాసుదేవ పరావేద, వాసుదేవ పరామక, యజ్ఞము, యజ్ఞాల్లో మనం ఆహుతులు ఇస్తున్నాం. ఎవరి తృప్తి కోసము? విష్ణు యొక్క తృప్తి కోసము. యజ్ఞార్థాత్ కర్మణో అన్యతి. వాసుదేవ పరామక. వాసుదేవ పరాయోగ, యోగ పద్ధతుల్ని పెద్ద పెద్ద యోగులందరూ ఆసనాలు వేస్తున్నారు. ఎందుకోసము? భగవంతుణ్ణి తెలుసుకోవటానికి, పరమాత్ముని తెలుసుకోవటానికి. వాసుదేవ పరాక్రియ, మనం ఏ క్రియ చేసినా ఆ క్రియ ద్వారా భగవంతుని సంతృప్తి కలిగించాలి. వాసుదేవ పరం జ్ఞానం, భగవంతుని జ్ఞానం ఉత్తమమైన జ్ఞానం. వాసుదేవ పరం తప, జీవితంలో ఏ తపస్సు చేసినా భగవంతుని తృప్తి కోసం చేయాలి. వాసుదేవ పరోధర్మ, వాసుదేవుని ఆరాధన ఉత్తమమైన ధర్మం. వాసుదేవ పరాగత, వాసుదేవ మనందరి పరం గతి, చివరి గమ్యం, పరమ గమ్యం. ఇలాగా మూడిట్లో, బ్రహ్మ శివ విష్ణు మూడిట్లో కూడా ముక్తిని పొందాలంటే విష్ణుని మాత్రమే పూజించాలి. ఈ ముగ్గురు కూడా ఈ మూడు లోకాలను నడిపిస్తున్నారు. ఈ ముగ్గురు కూడా ఈ మూడు లోకాలు నడిపిస్తున్న ఈ ముగ్గురు కూడా భగవంతుని అంశములే. కానీ విష్ణుతత్వం, బ్రహ్మ శివ జీవతత్వం. కేటగిరీస్ లో డిఫరెన్షియేషన్ ఉంది. సో ఆ కేటగిరీని మనం కరెక్ట్ గా తెలుసుకోవాలి. ముక్కోటి దేవతలందరూ కూడా భగవంతుడు కాదు, కోటి దేవతలందరూ కూడా భగవంతుని వారందరూ అంశమే. ఓకే, సో నెక్స్ట్ స ఏవేదం ససర్జాగ్రే భగవాన్ ఆత్మమాయ సరస రూపయా చాసౌ గుణమాయా గుణో విభు. సో ఇక్కడ మనం పిక్చర్ లో చూస్తున్నాము, ఇక్కడ శ్రీకృష్ణుడు, ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుడు, ఆయన గోలోకంలో నివసిస్తున్నారు. గోలోక ఏవ నివసతి. ఆయన ఇందాక నేను చెప్పినట్టు బలరాము నుంచి సంకర్షణ నుంచి నారాయణ నుంచి రెండో సంకర్షణ, ఆ రెండో సంకర్షణ నుంచి మొదటి పురుష అవతార, అది మహావిష్ణువు. ఇక్కడ కనిపిస్తున్నది చిత్రం, ఇది మహావిష్ణు ఒక చిత్రం. మహావిష్ణు బ్రహ్మసంహితలో ఆయన గురించి వివరించారు. యస్యైక నిశ్వసిత కాలమథావలంబ్య జీవంతి లోమ విరజ జగదండనాథ విష్ణుర్మహాన్ స ఇహ యస్య కళా విశేషో. విష్ణుర్మహాన్, మహావిష్ణు ఆయన భగవంతుని కళా అవతారం, అంటే అవతారాలకు అవతారం ఆ మహావిష్ణు. ఆ మహావిష్ణు ప్రత్యేకత ఏంటి? ఆయన ఉన్న రోమం, ప్రతి ఒక్క రోమం నుంచి ఒక్కొక్క విశ్వం బయటకు వస్తా ఉంది. ఈ చిత్రంలో మనం చూస్తున్నాం కదా, ఈ గుండ్రంగా ఉన్న ఇవన్నీ కూడా ఒక్కొక్క విశ్వం. ఆయన రోమం నుంచి, ఆయన ఊపిరి వదిలినప్పుడు ఈ రోమం నుంచి సృష్టి బయటకు వస్తుంది. ఇలా మీరు చూస్తున్నారు ఇక్కడ కూడా, ఇది మహావిష్ణు చిత్రం. ఈ మహావిష్ణు ఒక రోమం, శరీరంలో ఉన్న రోమాల నుంచి ఒక్కొక్క విశ్వం బయటకు వస్తుంది. సో శ్రీకృష్ణుడి నుంచి మొదటి పురుషావతారం మహావిష్ణు. ఆ మహావిష్ణు ఒక ప్రతి రోమం నుంచి ఒక్కొక్క విశ్వం సృష్టి పడుతుంది. బ్రహ్మదేవుడు డైరెక్ట్ గా సృష్టి చేయలేరు. ఇప్పుడు సివిల్ ఇంజనీర్ తాజ్మహల్ ఎవరై కట్టించింది అంటే సివిల్ ఇంజనీర్ కట్టారండి అని ఎవరు చెప్పరు, షాజహాన్ కట్టారంట. ఎందుకు? షాజహాన్ సివిల్ ఇంజనీర్ కి కావాల్సిన ఇటుకలు, ఇసుక
సిమెంటు, అక్కడ మార్బల్, ఆ మార్బల్ అన్ని కూడా కొనుక్కొని ఆయనకు సివిల్ ఇంజనీర్కి ఇచ్చారు. సివిల్ ఇంజనీర్ అవన్నీ తయారు చేసుకోలేదు. సివిల్ ఇంజనీర్ ఇసుక, ఇటుకలు, మట్టి, డ్రాయింగ్స్ అవన్నీ అతను తయారు చేయలే. అతనికి అన్ని షాజహాన్ తీసుకొస్తే సివిల్ ఇంజనీర్ తయారు చేస్తారు. సో బ్రహ్మదేవుడు సివిల్ ఇంజనీర్ లాంటి. కానీ బ్రహ్మదేవునికి సృష్టికి తయారు చేయాల్సిన పదార్థాలు, మూల పదార్థాలు మహావిష్ణువు ఆయన సృష్టి చేసేస్తాడు. సో ఇది డిఫరెన్స్ తెలుసుకోవాలి. బ్రహ్మదేవుడు సృష్టికర్త, కానీ సెకండరీ సృష్టికర్త. ప్రైమరీ, మొదటికి ఆది పురుషుడు, ఆది సృష్టి చేసిన కర్త అది మహావిష్ణువు. సో మహావిష్ణు ఒక రోమం, ప్రతి ఒక్క రోమం నుంచి ఒక్కొక్క విశ్వం బయటకు వస్తుంది. అదే మహావిష్ణు నెక్స్ట్, ఆ మహావిష్ణు ప్రతి ఒక్క విశ్వంలో ఆయన గర్భోదక శాయి విష్ణు అని అవతరిస్తాడు. గర్భోదక, గర్భ, ఉదక అంటే ఈ వాటర్, గర్భ ఉదక, మన గర్భోదక సముద్రంలో ఆయన తేలుతున్నారు అనంతశేషుడి మీద. ఇదనమాట, ఇది గర్భోదక. సో గర్భోదక శాయి, ఆ గర్భోదక సముద్రం మీద ఆయన నిద్రపోతున్నారు కాబట్టి, శయనిస్తున్నారు కాబట్టి గర్భోదక శాయి విష్ణు. ఈయన మహావిష్ణువుకి ఇంకొక పేరు కారణార్ణవ శాయి. కారణార్ణవ అంటే ఇక్కడ కారణ సముద్రం ఉంది, ఆ కారణ సముద్రంలో శయనిస్తున్నారు కాబట్టి కారణార్ణవ శాయి విష్ణు లేదా మహావిష్ణు. కానీ గర్భోదక శాయి విష్ణు, మహావిష్ణు నుంచి వచ్చిన ప్రతి ఒక్క విశ్వం, ఆ విశ్వంలోకి మహావిష్ణు గర్భోదక శాయి విష్ణుగా ప్రవేశిస్తారు. ఈ గర్భోదక శాయి విష్ణు నాభి నుంచి వచ్చిన కమలంలో బ్రహ్మదేవుడు జన్మిస్తారు. సో బ్రహ్మదేవుడు జన్మించింది మహావిష్ణు ఒక నాభి నుంచి కాదు, గర్భోదక శాయి విష్ణు, ఆయన నాభి నుంచి బ్రహ్మదేవుడు జన్మిస్తారు. బ్రహ్మదేవుడు జన్మించిన తర్వాత మహావిష్ణువు తయారు చేసిన మూల పదార్థాలతో బ్రహ్మదేవుడు ఆ మొత్తం 14 లోకాలను సృష్టి చేస్తారు. కానీ బ్రహ్మదేవుడు 14 లోకాలను సృష్టి చేశాడు, కానీ ఈ సృష్టిలో జీవం లేదు. ఇంకా సపోజ్ నేను ఒక సివిల్ ఇంజనీర్ ఇల్లు కట్టాడు, ఇల్లు కట్టిన ఒక అపార్ట్మెంట్ కట్టాడు అనుకోండి, ఫ్లాట్స్ 20 అపార్ట్మెంట్లు కట్టాడు. 20 అపార్ట్మెంట్లు పెడితే సరిపోదు, అపార్ట్మెంట్ లో నివసించడానికి జీవులు ఉండాలి కదా. సో ఓనర్ ఏం చేస్తాడు, ఓనర్ మార్కెటింగ్ చేసి ప్రతి ఒక్క ఫ్లాట్ ని అమ్మి దాంట్లో నివసించడానికి మనుషులు తీసుకొస్తాడు. సో బ్రహ్మదేవుడు ఆ మనుషుల్ని సృష్టి చేయలేడు, జీవుల్ని సృష్టి చేయలేడు. అది గర్భోదక శాయి విష్ణు ప్రతి ఒక్క లోకంలో అంటే ప్రతి ఒక్క భూలోకము, స్మర్తలోకము, స్వర్గలోకము, ప్రతి ఒక్క లోకంలో ఆయన ప్రవేశించి పరమాత్ముని రూపంలో ప్రతి ఒక్క హృదయంలో, ప్రతి ఒక్క అణులో, పరమాణులో ఆయన అవతరించి పరమాత్మునిగా ఆయన దాంట్లో ఒక శక్తిని తీసుకొస్తారు. అప్పుడు ఈ భూలోకం అంతా కూడా కదిలినట్టుగా, జీవించినట్టుగా కనిపిస్తుంది. సో మహావిష్ణు నుంచి గర్భోదక శాయి విష్ణు, గర్భోదక శాయి విష్ణు నుంచి క్షీరోదక శాయి విష్ణు. ఈ 3 విష్ణు, వీరందరూ పురుషావతార. సో ఇందాక క్వశ్చన్ అడిగారు కదా సూత గోస్వామిని, భగవంతుడు ఆయన ఏ కార్యాలు ఈ భూలోకంలో చేస్తున్నారు, ఈ భౌతిక లోకంలో ఆయన సృష్టిని, స్థితిని, లయాన్ని అన్నిటినీ కూడా ఆయనే నడిపిస్తున్నారు. ఎలాగ సృష్టిని నడిపించారు, మహావిష్ణుగా అవతరించి, ఆయన గర్భోదక శాయి విష్ణుగా అవతరించి, అలాగనే క్షీరోదక శాయి విష్ణుగా అవతరించి ఈ భూలోకాన్ని సృష్టి చేసి దాన్ని లయం, దాని స్థితికి అంటే మెయింటెనెన్స్ ని అది నడిపిస్తున్నట్టుగా ఆయన చేశారనమాట. ఇది భగవంతుని అపారమైన లీలతో జరుగుతున్న ప్రపంచం. ఈ సపోజ్ వర్షాలు, ఏ టైంలో వర్షాలు కురిపించాలి, ఏ టైంలో ఎండలు రావాలి, ఏ టైంలో చలికాలం రావాలి, ఎటువంటి సమయంలో మనం ఎటువంటి కర్మలు జరగాలి, అవన్నీ కూడా భగవంతుడు
అద్భుతమైన శక్తులతో, పరాశ శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞాన బలక్రియ, అద్భుతమైన శక్తులతో మొత్తం అంత ప్రపంచాన్ని ఆయన నడిపిస్తుంది. అందుకని అక్కడ వ్యాస మహర్షులు చెప్తున్నారు, వాసుదేవ పరా యోగ, వాసుదేవ పరా వేద, వాసుదేవ పరజ్ఞానం, వాసుదేవ పరంతమ. యాక్చువల్లీ అంతా కూడా శ్రీకృష్ణుని మాయమయ. సో ఇలాగా మనం ఈ సంపూర్ణ వేద సారాంశాన్ని మనము శ్రీమద్ భాగవతంలో ద్వారా మనం దీన్ని తెలుసుకోగలుగుతాము. సో ఈ క్షీరోదకషాయ విష్ణు, ఆయన గర్భోదకషాయ విష్ణు సృష్టి చేసిన ప్రతి లోకంలో, యాక్చువల్లీ బ్రహ్మదేవుడు సృష్టి చేసిన ప్రతి లోకంలో ఆయన అవతరించి, ఆ లోకంలో ఉన్న ప్రతి జీవుని హృదయంలో కూడా అవతరించి పరమాత్మునిగా ప్రతి జీవునికి ఆయన ప్రేరిస్తున్నారు. ఎలా ప్రేరిస్తున్నారు? మనం ఏ ఆలోచన చేసినా ఆ ఆలోచనకు ప్రేరణ విష్ణు. మనం మంచిది ఆలోచించినా, చెడ్డది ఆలోచించిన, మనము మంచి చేసిన, చెడ్డ చేసిన, వాటన్నిటికీ ప్రేరణ యాక్చువల్లీ సాక్షాత్తు మన హృదయంలో కూర్చున్న క్షీరోదకషాయ విష్ణు పరమాత్ముని రూపంలో ఆయన మనందరికీ ప్రేరిస్తుంది. కానీ జీవులందరూ ఏం చేస్తున్నారు? భగవంతునికి విరుద్ధంగా కర్మలు చేయాలి అనుకుంటున్నారు, ఆనందించాలి అనుకుంటున్నారు. అటువంటి జీవులందరూ కూడా ఎవరైతే భగవంతునికి వారు వ్యతిరేకంగా ఉన్నారో వారందరినీ కూడా పరమాత్ముడే వారందరికీ సహాయపడున్నారు. మనం అనుకోవచ్చు, మరి పరమాత్ముడు వారందరికి ఎందుకు సహాయం చేస్తున్నారు ప్రభు అని? ఎందుకంటే జీవునికి ఇంకా వేరే గతి లేదు. భగవంతుడు సహాయపడకపోతే మంచి కోసరంగా కూడా, చెడు కోసరం కూడా భగవంతుడు సహాయం లేకపోతే జీవుడు ఇంకేమీ చేయలేదు. కాబట్టి ఆ జీవునికి ఆ కోరిక ఉంది కాబట్టి, దృఢమైన కోరిక ఉంది కాబట్టి భగవంతుడు వాటిని కూడా సహాయపడుతుంటాడు. ఇలా ప్రభుపాద వరకు ఎగ్జాంపుల్ చెప్తారు. తండ్రి దగ్గర చిన్న పాప వెళ్ళి, నేను మా అమ్మగారు లాగా నేను కూడా వంట చేయాలనుకున్నాను, నాకు వంట పదార్థాలు కొనివ్వండి అంటుంది. తండ్రి అంటాడు, అమ్మా నువ్వు చిన్న పాప, నువ్వు వంట చేయడం నీకు రాదు, నీకు తెలీదు, వయసు కాదు, నువ్వు వంట చేయకూడదమ్మా, చిన్న బొమ్మలతో నువ్వు ఆడుకో. కానీ పాప మొండి పడుతుంది, లేదు నేను ఆడుకోవాల్సిందే. తండ్రి ఏం చేస్తాడు? బొమ్మ గ్యాస్ స్టవ్, బొమ్మ కూరగాయలు అన్నింటినీ కొనేసి చిన్న పాపకి ఇస్తారు. సో పాప ఏం చేస్తుంది? వంట చేసుకుని. సో అలాగా యాక్చువల్లీ భగవంతుడు మనమందరం ఈ భూలోకంలో రావాలని నేను కోరిక లేదు, కానీ మనము పట్టుదల పడ్డాం. లేదు, నేను నీలాగా ఉండాలి, నీలాగా నేను భగవంతుడు అవ్వాలి, నన్ను పూజించాలి, నన్ను దేవుడిగా అందరూ భావించాలి అని మనం పట్టుపట్టాం. కాబట్టి ఈ పాడు ప్రపంచంలో, ఈ పాడు లోకంలో, మనం ఈ జైల్లో మనము పుట్టేశాం, జన్మించాం. జన్మ తీసుకున్నాం, మళ్ళీ మరణిస్తాం, మళ్ళీ జన్మ తీసుకుంటాం, మళ్ళీ మరణిస్తాం. ఎందుకంటే మరణించే ముందు మనకి కోరికలు ఇంకా తీరలే, నెక్స్ట్ జన్మలో తీర్చుకుందాము అని మళ్ళీ మనం జన్మిస్తాం. కానీ పరమాత్మునిగా భగవంతుడు లోపల కూర్చొని, మన తండ్రిగా లోపల కూర్చొని ఆయన బాధపడుతున్నాడు. అరే నా పుత్రులు మీరందరూ, నేను అంత ఐశ్వర్యవంతుడిని, నా ఐశ్వర్యాన్ని మీ అందరిలో పంచుకోవాలనుకుంటే మీరు నన్ను వదిలేసి ఈ భూలోకంలో, ఈ మర్త్యలోకంలో కూర్చొని బాధపడుతున్నారే, నాకు చాలా బాధగా ఉంది అని ఆ భగవంతుడు యుగం ప్రతి యుగంలో ఆయన అవతరించి మనందరికీ భగవద్గీత లాంటి విశేషమైన వేద జ్ఞానాన్ని మనందరికీ ఇచ్చి, అదే కాకుండా ఆయన భక్తుల్ని కూడా ఆయన పంపించి ఆ భక్తుల ద్వారా మనందరికీ జ్ఞానోదయం చేసి మనందరికీ ముక్తి లభించాలని ఆయన కోరిక. అందుకనే భగవద్గీత బాగా మనం చదవాలి, శ్రీమద్ భాగవతాన్ని మనం తెలుసుకోవాలి, శిల ప్రభుపాదుల వారి ఉపదేశాన్ని చదవాలి. శిల ప్రభుపాదు వారు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తమోగుణ, రజోగుణ, సత్వగుణ. తమోగుణ కూడా కన్నా రజోగుణ బెటర్, రజోగుణ కన్నా సత్వగుణ బెటర్. బెస్ట్ ఏంటి? డైరెక్ట్ గా మనం సత్వగుణకు రావడం బెస్ట్. ఎందుకంటే రజోగుణ, తమోగుణ చాలా రిస్క్. కానీ సపోజ్ మనం డైరెక్ట్ గా సత్వగుణంలో మనం విష్ణుని మనం పూజించలేకపోవచ్చు,
ప్రభుపాద గారు అంటారు, అప్పుడు మనం ఒక గురువు గారి శరణం పొంది, ఆ ఎక్స్పర్ట్ గురు తను తమో గుణం నుంచి సత్వగుణానికి ఎలా రావాలి అనే ట్రైనింగ్ మనకి ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇంపార్టెంట్ మనకు. ప్రతినిత్యం ప్రతిదినం మనం ఏం చేయాలి, రోజువారికి మనం తమో గుణం నుంచి సత్వగుణానికి ఎలా రాగలము అనే ట్రైనింగ్ మనకు శిల ప్రభుపాదుల వారు ఇవ్వగలుగుతారు. అందుకని ఆయన పుస్తకాలు చదవాలి. సో ఎప్పుడైతే మనము గురువుగారు ఉపదేశాన్ని పాటించడం మొదలు పెడతామో డైరెక్ట్ గా సత్వగుణానికి వచ్చేస్తాం. ఆ ఉపదేశాలలో మోస్ట్ ఇంపార్టెంట్ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. యాక్చువల్లీ ప్రభుపాద గారు చెప్తారు, హరే కృష్ణ మంత్రం జపిస్తే సత్వగుణం కాదు, విశుద్ధ సత్వగుణ అంటే కృష్ణ లోకానికి వెళ్ళిపోతామంట. ఇప్పుడు ఈ క్షణం మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, ఆ హరే కృష్ణ మంత్రం అన్నంత వరకు మనం ఇక్కడ లేము, కృష్ణలోకంలో ఉన్నాము. ఆపేస్తే మళ్ళీ ఇక్కడ వచ్చేస్తాం. అంత పవరు హరే కృష్ణ మంత్రం. ఆ ట్రైనింగ్ మనకు గురువు గారి ద్వారా మనకు అందితే, వాటిని గన మనం ప్రాక్టీస్ చేయగలిగితే, 16 మాలలు హరే కృష్ణ మంత్రం చెప్పిస్తాం, మనం డైరెక్ట్ గా కృష్ణుడితో సంపర్కం. బ్రహ్మ దర్శనం అని ఇక్కడ చెప్పారు కదా, సత్వం బ్రహ్మ దర్శనం. ఆ సత్వగుణంలో మనం సో హరే కృష్ణ మంత్రం జపించడం ఒకటి. 4 నియమాలను మనం పాటించాలి. జూదం ఆడకూడదు, మద్యపానం కాఫీ టీ కూడా మనం తాగకూడదు, వ్యభిచారం చేయకూడదు, అండ్ మాంసభక్షణలు చేయకూడదు. ఈ 4 మమ్మల్ని రజోగుణ తమో గుణం నుంచి కాపాడుతుంది. సత్వగుణంలో విశుద్ధ సత్వగుణాన్ని తీసుకెళ్లేదే హరే కృష్ణ మంత్రం. అలాగనే మన దిననిత్యం మనం చేస్తున్న కార్యక్రమాల్లో ప్రతిరోజు తెల్లవారి బ్రహ్మ ముహూర్తాన్ని లేసేయాలి. బ్రహ్మ ముహూర్తం సత్వగుణంలో ఉంటుంది. ఇప్పుడు ఈ కాలం ఇప్పుడు రజోగుణ కాలం, ఇది నిదానంగా సాయంత్రం అవుతే తమోగుణం అయిపోతుంది, అందుకని నిద్ర వచ్చేస్తుంది. కానీ తెల్లవారి బ్రహ్మ ముహూర్తం 6 గంటల వరకు 7 గంటల వరకు సత్వగుణం ఉంటుంది. దానికి ముందే మనం లేసేసారు. మన హరే కృష్ణ మంత్రం దానికి ముందే అయిపోవాలి, 7 గంటల లోపల అయిపోవాలి, లేదా మాక్సిమం 10 o'clock లోపల అయిపోవాలి. 10 o'clock తర్వాత రజోగుణం పీక్, ఇంకా మనసుని మనం కంట్రోల్ చేయాలి. సో సాత్వికంగా మనం జీవించాలి. సో తెల్లవారి మనం నిద్ర లేచేది సత్వగుణంలో లేయాలి. ఎప్పుడు బ్రహ్మ ముహూర్తంలో లేయాలి. మనం తినే ఆహారం సత్వగుణంలో ఉండాలి. పత్రం పుష్పం ఫలం తోయం, శాకాహారం. శాకాహారంలో ఇంక్లూడింగ్ ఉల్లి వెల్లుల్లి కూడా తీసుకోకూడదు, అది రజోగుణ తమోగుణం. చాలా మంది అడుగుతారు, ప్రభు ఈ ఏంటది ఉల్లి వెల్లుల్లి వెజిటేరియన్ కదా ప్రభు, దాంట్లో చాలా మెడిసిన్ ఉందంట ప్రభు. సరే, మెడిసిన్ అంతా పక్కన పెట్టండి, అది తమోగుణ రజోగుణ, అది మోస్ట్ ఇంపార్టెంట్. సో రజోగుణ తమోగుణ కాబట్టి ఉల్లి వెల్లుల్లి మనం తీసుకోకూడదు. సో శాకాహారంతో తయారు చేసిన పదార్థం మనం డైరెక్ట్ గా తీసుకుంటే అది సత్వగుణం. కానీ అదే శాకాహారాన్ని భగవంతునికి అర్పించి మనం తీసుకున్నామంటే అది శుద్ధ సత్వగుణ. అది ఇక భౌతిక లోకానికి సంబంధించింది కాదు, అది డైరెక్ట్ కృష్ణ లోకానికి సంబంధించింది. సో అలాగా భగవత్ ప్రసాదం మనం స్వీకరించి ఈ టీవీలన్నీ ఆపేసి రామాయణ మహాభారతం మాత్రం అటువంటి, సో అవన్నీ సత్వగుణం, మన జీవితం అంతా మనం సత్వగుణంలో నడిపించాము అంటే సత్వగుణంలో భగవంతుని ఆరాధించగలుగుతాం. ఆ ఆరాధనలో డైరెక్ట్ గా మనం కృష్ణుడి సంపర్కం పొందగలుగుతాం. సో ఇది ఈ రోజు సారాంశం అనమాట. నెక్స్ట్ వీక్ మనము భగవంతుని నానా అవతారాలు, 3వ అధ్యాయంలో 31 అవతారాలు, 32 అవతారాల గురించి వివరించారు. ఆ 32 అవతారాలు నెక్స్ట్ వీక్ మనం తెలుసు. ఇప్పుడు ఏదైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ఎస్ మాతాజీ. ఇది ఇప్పుడు మనకి కృష్ణుడి నుంచి విష్ణు రూపాలు వచ్చాయని చెప్పారు కదా ప్రభుజీ. ఎస్ మాతాజీ. అయితే ఇప్పుడు విష్ణుమూర్తి భక్తుల కోసం అన్ని అవతారాలు అన్ని రూపాలు తీసుకున్నారు. ద్వాపరయుగంలో డైరెక్ట్ గా కృష్ణుడిగానే ఎందుకు వచ్చారు అని మా బాబు అడుగుతున్నాడు ప్రభుజీ.
అంటే భక్తుల ఆనందం కోసం అని చెప్పాను కానీ నేను, మీరేమికా చెప్తారా? ఇంకొకసారి చెప్పండి, నాకు అర్థం కదా. ఇప్పుడు విష్ణుమూర్తి భక్తుల కోసము అన్ని అవతారాలు తీసుకున్నారు కదా, నరసింహ, రాముడు ఇలాగన్ని. అవును, ద్వాపరయుగంలో డైరెక్ట్ ఆది పురుషుడు కృష్ణుడే కదా, మరి మనకు చెప్తున్నారు. అవును, ఆ అవును. కృష్ణుడిగా వచ్చారు. ఈ విన్న అవతారాలు కాకుండా, విన్న రూపాలు కాకుండా డైరెక్ట్ కృష్ణుడి రూపంలోనే ఎందుకు వచ్చారు అని అడుగుతున్నారు. సో బ్రహ్మదేవుని ఒక రోజులో 1000 మహాయుగాలు ఉన్నాయి. ఒక్క మహాయుగం అంటే త్రేతాయుగ, ద్వాపరయుగ, సత్యయుగ, కలియుగ. సత్యయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగ, కలియుగ. ఇది ఒక్క మహాయుగం. అలాంటి 1000 మహాయుగాలు బ్రహ్మదేవుని ఒక రోజు. సో బ్రహ్మదేవుని ఆ ఒక్క రోజులో, ఒక్క మహాయుగంలో శ్రీకృష్ణుడు ఒక్కసారి అవతరిస్తాడు. ప్రతి యుగంలో అవతరించడు, ప్రతి మహాయుగంలో అవతరించడు. సో ఆ శ్రీకృష్ణుని అవతారము అది ఏమంటారు, చాలా రేర్. అంత అంత ఫ్రీక్వెంట్ గా జరగదు శ్రీకృష్ణుని అవతారం. అందుకనే ఆ దేవాది దేవుడు, ఆది పురుషుడు అవతరించిన సమయం ఈ 5000 సంవత్సరాల వెనకాల, ఈ యొక్క కల్పంలో, ఈ యొక్క మహాయుగంలో జరిగింది. మనమందరము కూడా అదే కల్పంలో, అదే మహాయుగంలో మనం పుట్టాము. అది చాలా అదృష్టమైన విషయం. అది మామూలు విషయం కాదది. సో మామూలుగా ప్రతి యుగంలో కృష్ణుడు అవతరించాడు, ప్రతి మహాయుగంలో. అంటే నెక్స్ట్ రాబోయే ద్వాపర యుగంలో, ఈ యొక్క మహాయుగం అయిపోయిన వెంటనే నెక్స్ట్ మహాయుగం మొదలవుతుంది. దాంట్లో కూడా ద్వాపర యుగం ఉంది. అక్కడ కృష్ణుడు అవతరించాడు. దాని నెక్స్ట్ కూడా అవతరించాడు. ఇంకా నెక్స్ట్ 1000 మహాయుగాలలో మళ్ళీ కృష్ణుడు అవతరించాడు. ఒక్కసారి కృష్ణుడు అవతరిస్తాడు. ఆ ఒక్కసారి అవతరించినప్పుడు అదే ద్వాపరయుగ నెక్స్ట్ కలియుగంలో చైతన్య మహాప్రభు కూడా అవతరిస్తారు. సో కృష్ణ అవతరించినప్పుడు చైతన్య మహాప్రభు కూడా అవతరిస్తారు. వారిద్దరూ అవతారం ఒకే మహాయుగంలో జరుగుతుంది. ఎందుకంటే ఆ కలియుగ జీవులందరికీ ఒక విశేషమైన అవకాశం ఇవ్వటానికి. ఏంటది అవకాశము? ఏ ధ్యాన తపస్య, పురాతనంలో జరుగుతున్న ధ్యాన యజ్ఞ తపస్య, వాటన్నిటినీ డిస్కౌంట్ గా చేసి జీవులందరికీ సింప్లీ హరినామంతో వారిని ముక్తిని లభించడానికి, అతి సులభమైన మార్గం ప్రసాదించడానికి శ్రీకృష్ణుడు వెంటనే చైతన్య మహాప్రభు రూపంలో అవతరించి మనందరికీ సంకీర్తన మూమెంట్ ఇచ్చారు. ఈ యొక్క స్పెషల్ అన్నమాట. కృష్ణుడు ప్రతి యుగంలో అవతరించాడు. సో మనం అంతా ఎంతో అదృష్టవంతులం. 5000 సంవత్సరాలే జరిగింది. సపోజ్ నెక్స్ట్ కృష్ణుడు అవతరించిన ఇంకా 1000 మహాయుగాలు మనం వెయిట్ చేయాలి. సో ఇది చాలా స్పెషల్ అన్నమాట కృష్ణుని అవతారం. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. దామోదర మాసం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది ప్రభుజీ? దామోదర మాసం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది? దామోదర మాసం కార్తీక దామోదర మనకు అక్టోబర్ నెల నుంచి వస్తుంది కదా? అవునవును, అక్టోబర్ 7th. 7 పౌర్ణమి ప్రభు, అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. 7th. జస్ట్ ఒక్క నిమిషం కన్ఫర్మ్ చేస్తున్నా. కరెక్టేనా? 7th ట్యూస్డే, 7th నుంచి కార్తీక దీపోత్సవం, పౌర్ణమి నుంచి పౌర్ణమి మొదలవుతుంది. అప్పుడు మనకి చాతుర్మాసం పాలు విరమం కదా ప్రభు. ఆ రోజు నుంచి ఉరబ్దాలు ఉపవాసం మొదలవుతుంది. ఇప్పుడు పాలుతో ఉపవాసం చేస్తున్నాము. ఆ రోజు నుంచి పాలు మనం తీసుకోవచ్చు, ఉరబ్దాలు ఆపాలి. ఇడ్లీ వడలు మినపప్పు. హరే కృష్ణ. ఆపలేము ప్రభుజీ ఒక్క నెల రోజులు. హరే కృష్ణ. మనం భగవంతుడి కోసం ఇదే
భగవంతుడి కోసం ఒక నెల రోజులు ఆపలేమా ప్రభుజీ? సేవ ఇదే కదా మరి మనకి. హరే కృష్ణ. అంతే, ఆపేసుకోవాలి. ఇడ్లీ దోశలు అంతా ఆపేసుకోవాలి. ఆపుకున్నాం. మరి ఇప్పుడు పాలు ఎలాగ ఆపుకున్నాం, మరి మజ్జిగ ఎలాగ ఆపుకున్నాం, పెరుగు ఎలాగ ఆపుకున్నాం? హరే కృష్ణ అంతే. ప్రభు. సరిపోదు. సంవత్సరానికి ఒక నెల. ఒక్క నెల ఏమి భగవంతుడి కోసం ఆ సేవ చేస్తాం. హరే కృష్ణ. ధన్యవాదాలు. అంతే. మీరు చెప్పిన స్టోరీ చాలా బాగుంది ప్రభుజీ. దుర్గామాతది ప్లస్ విష్ణు భక్తుడు పూజ చేసిన విధానం. చాలా మంది దుర్గానే కొలుస్తారు. ఈ నవరాత్రుల్లో మనం హరే కృష్ణ మంత్రం బాగా పెంచుకోవాలి. అంతే, అదే నవరాత్రి. అదే సో అదే మనకి నిత్యం నవరాత్రి ప్రభుజీ, నిత్యం దీక్ష ప్రభుజీ. హరే కృష్ణ. కరెక్ట్. సో 2 అక్టోబరు దసరా చేస్తున్నాము గంభీరంలో. రావణాసురుడు వధం, రావణాసురుడు దహనం కూడా జరుగుతుంది. అందరూ రండి. మళ్ళీ అలాగే రాధాకృష్ణ, రాధా మదన్ మోహన్ స్పెషల్ హారతి అని పూజ కూడా ఉంటుంది. రామ తారక యజ్ఞం కూడా ఉంది. సాయంత్రం 5:30 నుంచి పూజలు మొదలవుతాయి గంభీరంలో. హరే కృష్ణ. రాధా మదన్ మోహన్ కి, శ్రీ సాయి గౌరంగకి జై. విశ్వగురు శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.